ఫ్రెండ్స్, నేను మీ మోనికా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్గా ఈజీగా చేయొచ్చు. దానికోసం నేను 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 మిర్చి కట్ చేసి పెట్టుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయితేనే మనకి చికెన్ గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. చికెన్లో నుంచి మనకి వాటర్ అనేవి వస్తాయి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపోయినంత. అయితే రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా, మీరైతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఎవరి ఆప్షనల్ వాళ్ళది. ఉప్పు వేసిన తర్వాత 2 మిక్స్ చేయండి. ముక్కలకి పసుపు ఉప్పు పట్టేలాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగుని వేసి మిక్స్ చేయండి ఒకసారి. అలాగే 1.5 స్పూన్ కారం వేసి మిక్స్ చేయండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ అనేది నేను కొంచెం లైట్గా ఫ్రై చేసి వేసుకొని పెట్టుకున్నా. పచ్చి ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఆప్షనల్. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. ఈ జీలకర్ర పౌడర్ కూడా మీరు ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేయాలి. ముక్కలకి ఉప్పు కారం ఈ ఆల్ గరం మసాలా అనేది పట్టాలి. ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఆ ముక్కల్లో నుంచి మనకు వాటర్ వస్తాయి కాబట్టి ముక్క అనేది ఒక 50% మెత్తగా అయ్యిద్ది. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి తిప్పండి. అలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. చికెన్ రెడీ అయిపోయింది. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపించా. ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా వంట చేయొచ్చు చాలా సింపుల్గా. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.